సీతాఫలాలు కొనుక్కొచ్చి ఇచ్చారు తినమని చెప్పి. సరే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఒకటి ఎట్లా తినేసాను, రెండోది కూడా తింటామని చెప్పి చూశాను. ఓపెన్ చేసి చూస్తే సన్న పురుగులు ఉన్నాయి, అది కనిపించలేదు. నేనుండి కొంచెం చల్లబడుతుందని అని చెప్పి కాడ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఆ కాడ నుంచి మధ్యలో తెల్లగా కనిపించింది. ఏంటని చెప్పి మళ్ళీ కాడ దగ్గర నుంచి చుట్టూతో చూస్తే పురుగులు ఉంది. సరే పారేస్తామని అనుకున్నాను. పారేస్తే నువ్వేమనుకుంటావు? తినకుండా ఈవిడ నేను కొనుక్కొస్తే పడేస్తుందని అనుకుంటావు. అందుకోసం నీ చేత పడేస్తున్నాను అంతే తప్ప కొనుక్కొచ్చిన దానికి మళ్ళీ నా చేతనే పడేస్తుందా అని చెప్పి అనుకోకుండా ఉండటాని కోసం చెప్తున్నా. నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావో ఏమో. సో మీరు కూడా మీ పిల్లలకి సీతాఫలాలు ఇచ్చినప్పుడు, చిన్నపిల్లలు తెలియదు, వాళ్ళు పురుగుతో కొన్నిసారి తినేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓపెన్ చేసి ఒకసారి చూడండి. ఈ మధ్యకాలంలో కాయలు చాలా బాగుంటున్నాయి చూడటానికి, కానీ లోపల చాలా పురుగులు ఉంటున్నాయండి. అది వైట్లో ఉండటం వల్ల ఫ్రెష్ కూడా వైట్లో ఉంటుంది కదా, సో మ్యాచింగ్ అయిపోయి వాళ్ళు పురుగుని తినే ఛాన్సెస్ ఉంటుంది. సో కొద్దిగా జాగ్రత్త తీసుకోండి పిల్లలకు ఫ్రూట్స్ పెట్టినప్పుడు, ఎస్పెషల్లీ ఈ సీజన్లో సీతాఫలం. నేను కూడా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, బట్ చాలా పురుగులు ఉన్నాయి. మనకేంటే కొన్నిసారి అది రోప్లో ఉంటుంది కదా, తెలియకుండా తినేస్తాం. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి చలికి బయట వచ్చినట్టు ఉంది, లేదంటే బహుశా నేను కూడా తినేసేదాన్నామో, పొట్టలో ఎన్ని పురుగులు ఉండేదో ఏమో బాబాయ్. నేను పోనీ పారేసి ఉండి మా మంగమ్మ ఫీల్ అయ్యేది, ఏంటి నేను ఫ్రూట్స్ కొనుక్కొచ్చి నీకు ప్రేమంగా ఇస్తే అన్నీ పారేసి కొనుక్కొచ్చున్నావు అని చెప్పి. సో దానికోసం చూపించి పడేస్తామని చెప్పి అనుకున్నాం. ఎలాగో పడేస్తున్నాను కదా, మీకు కూడా ఇది యూజ్ అవుతుంది కదా, ఒకసారి చెప్పి పడేస్తే పోతుందని అనుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనండి.